నీలాంబరి, నీకేమైనా పిచ్చా? హారతి పళ్ళని నేలకేసి కొడితే కళ్ళు పోతాయి. కళ్ళారా ఘోరాన్ని చూస్తే కళ్ళు ఉంటే ఏంటి పోతే ఏంటి? ఆ పార్వతి కూడా పూజ చేస్తోంది. సౌభాగ్యవ్రతం అదేలా చేస్తుంది? దానికేమన్నా అసలు మెంటలా? నువ్వే అడుగు. అదంటేనే నాకు అసహ్యం. దేవ గదులకు వెళ్ళి చూస్తే షర్ట్ పైన కుంకుమంటుంది. తులసి కొట్టు దగ్గర నాకన్నా ముందే దీపం వెలిగించుంది. అంటే ఆ బక్కది పెదబాబు మనసులో ఉన్నందుకే భర్త అనుకుంటుందా? అనుకుంటుందో అమలే చేస్తుందో? అసలు అదేం చేస్తుంది నీలాంబరి? ఇవాళ నువ్వు ఉపవాసం ఉండి దీక్ష విరమిస్తావు, అది కూడా ఉండాలని ట్రై చేస్తుంది. అందుకే దాని చేత ఏదైనా తినిపిస్తే వ్రతభంగం అవుతుంది. ఏమంటావ్? ఆలోచన అయితే బానే ఉంది. వండుతుంది కానీ అది తినమంటే తింటుందా? వెంటనే హోటల్ నుండి పులిహోర ఆర్డర్ చేయి. నువ్వే వండావని అందరికి చెప్పు. ఇంట్లో వాళ్ళందరికంటే ముందు బయట వాళ్ళు తినాలని చెప్తే దాన్నే తినమంటారు. అఖిలక్క ముందు దాని కుప్పిగంతులు కుదరవు. ఖచ్చితంగా తింటుంది. సూపర్. 5 నిమిషాల్లో ఆర్డర్ ఇంటికొస్తుంది. మళ్ళీ ఏం చేస్తున్నావు? అది చేసే మూగ వ్రతానికి మంగళహారతి పాడతానంటీ. అమ్మగారు, ఇవాళ టిఫిన్ ఏం చేయమంటారు? ఇంట్లో పూజలు జరుగుతున్నాయి కాబట్టి తేలిగ్గా జీర్ణమయ్యే అల్పాహారమే చెయ్యి. నువ్వేం చేయనవసరం లేదులే పార్వతి. ఈ రోజు టిఫిన్ నేను రెడీ చేశాను. హారతి తీసుకోదేవా. నువ్వు ఉపవాసం ఉంటావు కదా బాబీ. ఉపవాసం ఉంటే వంట చేయకూడదా మహి? మహికి ఐడియా రాలేదు, అందుకే అడిగేశాడు. నువ్వు టిఫిన్ చేసావమ్మా? అవునా ఆంటీ, వ్రతంలో ఉన్నాను కదా, 10 మందికి వండి పెడితే మంచిదని చెప్పారు. మీరెప్పుడు వండినారు పెద్దమ్మాయి గారు? నువ్వెక్కడ చూస్తావే? ఆర్డర్ అడుగుతావు, అక్కర్లేదనగానే మళ్ళీ లంచ్ టైంకి వస్తావు. నీలాంబరి పులిహోర చేసిందని తెలీదా నీకు? హారతి తీసుకోదేవా. నా వ్రతం సంపూర్ణమయ్యేలా దీవించదేవా. పెదబాబు, అమ్మాయి నీ ఆశీర్వచనం కోరుకుంటోంది, ఆశీర్వదించు. నా వ్రతం మాత్రమే సక్సెస్ అయ్యేలా దీవించదేవా. ఏమని ఆశీర్వదించాలో తెలియట్లేదు, కానీ సద్బుద్ధితో ఉండాలని, సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,